ఈరోజు అనేక మంది మనం వాక్యం వింటున్నాము, కానీ వాక్యానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అలాంటి వారినే దేవుడు జ్ఞానులుగా చేస్తాడు. అలాంటి వారికే దేవుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. అలాంటి వారినే దేవుడు హెచ్చిస్తాడు. అలాంటి వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరైతే ఆయన మాటకు భయపడి ఆయనకు విధేయతను చూపిస్తారో అలాంటి వారినే దేవుడు హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాంటి వారినే లోకానికి దేవుడు చూపించటానికి ఇష్టపడతాడు. అందుకే దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఎందుకంటే తనకు ఒక్కడై ఉన్న ప్రేమించుచున్న ఇస్సాకును సైతము బలి ఇవ్వడానికి అబ్రహాము వెనుక తీయలేదు. ఇది ఎంత గొప్ప త్యాగము ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇది త్యాగమా కాదా? త్యాగముతో కూడుకున్న చర్య కాదా?